నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ది గ్రేట్ గ్రాండ్ సన్, ఫ్రీడమ్ ఫైటర్ కన్నిగంటి హనుమంతరావు గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నిగంటి రమేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీనా గారు. సార్, మరి రీసెంట్గా జరిగిన పహల్గామ్ ఘటన మనం చూసాము, ఆల్రెడీ దాని గురించి మాట్లాడుతున్నారు మీరు కూడా. సో ఈరోజు ఏంటంటే POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు కదా, అసలు దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి మీ చాలా మందికి ఎక్కువ వివరాలు తెలియవు మేడం. ఓన్లీ పేరు తెలుసు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, తెలుగులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఏంటో తెలుసు. నేను మన భారతదేశ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, భారతదేశానికి 15,000 కిలోమీటర్లు భూ సరిహద్దు ఉంది, 11,098 కిలోమీటర్లు కోస్టల్ ఏరియా ఉంది. ఈ 15,000 కిలోమీటర్ల భూ సరిహద్దులో 3,323 కిలోమీటర్ల భూ సరిహద్దు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నది. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఇంగ్లీష్ వ్యూవర్స్. India has about 15,000 kilometers of land borders, out of which 3,323 kilometers is between India and Pakistan, out of which 740 kilometers are our LOC, line of control అంటారు. అంటే జమ్మూ కాశ్మీర్ లదాఖ్ ప్రాంతానికి అటువైపు పాకిస్తాన్కి, ఇటువైపు మన దేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లదాఖ్కి మధ్యలో ఉన్న నియంత్రణ రేఖ, లైన్ ఆఫ్ కంట్రోల్ LOC, దాన్ని మనము 740 కిలోమీటర్లు కాపాడుకుంటా అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి, అటువైపు నుంచి ఉగ్రమోకలు టెర్రరిస్ట్ యువతలు రాకుండా చూసుకునే బాధ్యత LOCలో ఉన్న సైన్యానికి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏమేం భాగాలు ఉన్నాయి అని మీకు తెలియాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మన ఒక భాగం ఏంటంటే, ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ సెక్షన్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ వ్యాలీ కాకుండా ఆజాద్ కాశ్మీర్ అని ఒకటి ఉంటుంది. ఆజాద్ కాశ్మీర్ కాకుండా ఇంకోటి ఏంటంటే గిల్గిట్ బల్తిస్తాన్. ఈ గిల్గిట్ బల్తిస్తాన్ను, ఆజాద్ కాశ్మీరు, సక్షం వ్యాలీ, ఈ మూడింటిని కలిపి ఈ మూడు భాగాలని కలిపి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇవన్నీ ఉండటం జరిగింది. ఇందుట్లో ముఖ్యంగా ఈ సక్షం వ్యాలీని పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో చైనాకి ఇవ్వటం జరిగింది, లేదా చైనా మాయమాటలు చెప్పడం వల్ల పాకిస్తాన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ ఆజాద్ కాశ్మీర్లో ఒక ప్రభుత్వం ఉండి, ఆ ప్రభుత్వానికి ఒక ప్రధానమంత్రి ఉండి, దానికి ఒక సొంత గవర్నమెంట్ లాగా ఉండటం జరుగుతుంది. ఆ ఆజాద్ కాశ్మీర్ వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు. తర్వాత ఈ గిల్గిట్ బల్టిస్తాన్ ఏరియాలో కూడా ఉన్న ప్రజలు, ఈ మూడింటిని పాక్ ఆక్రమిత కాశ్మీర్గా మనం అభివర్ణించవచ్చు. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి మనము భారతదేశము తన సొంతంగా తీసేసుకోవాలి బై యూజింగ్ 100%. ఈసారి ఎటువంటి సందేహం లేకుండా మన బలాన్ని, మన శక్తిని, మన యుక్తిని ఉపయోగించి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్లో టెర్రరిస్టులకి బుద్ధి చెప్పి, అంటే చంపి ఆ ఏరియాని భారత్లో కలుపుకుంటే అప్పుడు ఈ పెహల్గామ్ లాంటి అటాక్స్ పునరావృతం కాకుండా, తిరిగి మళ్ళీ రాకుండా ఉంటవి. అంటే భారతదేశానికి ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ని చంపటం అనేది ఇప్పుడు ప్రథమ కర్తవ్యము. ఇది అయిన తర్వాత సెకండ్ ఏంటంటే, ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ గారు, అజిత్ దోవల్ గారు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు, మన విదేశీ వ్యవహారాల మంత్రి S జయశంకర్ గారు, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, మన రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరూ కలిసి కూర్చొని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, CCS అంటారు. ఈ CCS మీటింగ్ పెట్టుకొని ఒక 5 ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ తీసుకున్నాయి. అంటే ప్రభుత్వ విధి విధానాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో పాటు పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నారు. నెంబర్ 1 ఏంటంటే, పాక్ హై కమిషన్, భారతదేశం యొక్క రాయబార కార్యాలయము ఇస్లామాబాద్లో ఉంటుంది, పాకిస్తాన్ క్యాపిటల్. భారతదేశ క్యాపిటల్ అయిన న్యూఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ ఉంటుంది. ఆ పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని 40% నుంచి 50% వరకు తగ్గించేసేసాం, వాళ్ళందరినీ ఇంటికి పంపించేసాం. తర్వాత 48 గంటల్లో పాకిస్తానీలు ఎవరైనా భారతదేశంలో ఉంటే వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవాలని మనము అల్టిమేటం ఇచ్చాం. చాలామంది హైదరాబాద్ నుంచి కూడా ఒక 200 మందిలో ఒక 197 వరకు ఖాళీ చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళని కూడా వెళ్ళిపోమని తెలంగాణ రాష్ట్ర DGP డాక్టర్ జితేంద్ర IPS గారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారము వాళ్ళని కూడా పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది రెండోది. మూడోది, అన్నిటికీ మించి సింధు నది జలాలు 1960 ఒప్పందంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సింధు నది జలాల్లో మనం ఆపేయటం జరిగింది పాకిస్తాన్కి వెళ్లకుండా. తద్వారా పాకిస్తాన్ యొక్క
ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నాము. ప్రజలకు కూడా ఒక రకంగా చెబుతున్నాం ఏమని, మీకు తాగటానికి మంచినీళ్ళు లేకపోతున్న పాకిస్తానీ ప్రభుత్వాన్ని గద్దదించండి, మీకు భోజనం పెట్టలేకపోతున్న పాకిస్తానీ ప్రభుత్వాన్ని గద్దదించండి, మతం మీద రాజ్యం చేద్దాం అనుకుంటే కుదరదు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణము, భద్రత, టెక్నాలజీ అన్నిటికీ మించి ఉపాధి ఇవ్వలేని ప్రభుత్వం కాదు. మీ పాకిస్తాన్లో ఇప్పుడున్నది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI అంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మీ యొక్క పాకిస్తానీ ఆర్మీ బాగా మత ఛాందస్వాదులు ఉన్న, అంటే హఫీజ్ సయీద్ లాంటి మత ఛాందస్వాదులు ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళ చేత రాజ్యం పరిపాలించబడుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పాకిస్తాన్ స్థానం 140 నుంచి 150 మధ్య ఉంది. 197 దేశాలు ఉంటే ఆ 197 దేశాల్లో మానవ అభివృద్ధి సూచిక అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు HDI. దాంట్లో కూడా పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ వెరీ బ్యాడ్లీ. ఇట్ మీన్స్ కనీస అవసరాలు తీర్చలేని పాకిస్తానీ ప్రభుత్వాన్ని మనము కిందకి తొక్కేస్తే అధఃపాతాళానికి, కనీసం రాబోయే కొత్త ప్రభుత్వాలన్నా మీకు విద్యా, వైద్యం, ఆరోగ్యం ఇవ్వగలుగుతుందేమో అనే అంశం మీద మీరు పనిచేయాలి అని మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ 5 ఇంపార్టెంట్ విధి విధానాలు మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా మనము యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాం అనే వార్తలు మీరు అందరు వింటూ ఉంటుంటారు. చాలా టీవీ ఛానల్స్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్, ఎక్కడ చూసినా యుద్ధం, పాకిస్తాన్, భారత్, టెర్రరిజం మాట్లాడుతున్నారు కదా. దానికి సంబంధించి మళ్ళీ టెర్రరిజం అనేది పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాంటీ టెర్రరిజం అంటేనేమో ఇమ్మీడియట్గా ప్రభుత్వము లేదా పోలీసులు, మిలిటరీ వాళ్ళు తీసుకునే చర్యలు టెర్రరిజాన్ని అరికడటానికి యాంటీ టెర్రరిజం అంటే. కౌంటర్ టెర్రరిజం అంటే ఏంటంటే ప్రభుత్వ పరంగా ఫ్యూచర్లో మళ్ళీ టెర్రరిజం రాకుండా ఉండటానికి ఎటువంటి నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటాం అనేది కౌంటర్ టెర్రరిజం పాలసీ. నేను కౌంటర్ టెర్రరిజం పాలసీ చదువుకోవడానికి చాలా దేశాలు వెళ్ళి చదువుకొని వచ్చాను. అందుట్లో భాగంగా భారత ప్రభుత్వానికి కూడా ఇవాళ నేను మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా కౌంటర్ టెర్రరిజం పాలసీ అందరికీ చెప్పబోతున్నాను ఈవినింగ్ లోపల. అది మీ అందరికీ తెలుసుద్ది. అంటే మూలాల్లోకి వెళ్ళి ఉగ్రవాదాన్ని ఆపాలి, లేదా మళ్ళీ ఇలాంటి ఉగ్రవాద టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ గత 40 ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాము, ఇక చూడకూడదు అంటే ఏం చేయాలో నేను చెప్పబోతున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో దాని గురించి విపులంగా చెప్తాను. నవీన గారు, ఇదండి సంగతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్ అండి.